ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం అనే పథకం గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ గురించి నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. తల్లికి వందనం అంటే అందరికీ తెలిసిందే. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దీని గురించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ నెల అంటే జూన్ 12వ తారీఖు నుంచి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఈ పథకానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఫామ్స్ ఏంటి, నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముందుగా ఈ పథకానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, ముందుగా అభ్యర్థి లేదా అభ్యర్థి కుటుంబం ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి. రెండోది ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలోనే చదువుతూ ఉండాలి. మూడోది ఇందాక నేను చెప్పినట్టు 1వ తరగతి నుంచి 12వ తరగతి ఈ మధ్యలో చదువుకుంటూ ఉండాలి. ఇక నాలుగోది ఏంటంటే, విద్యార్థికి 75% హాజరు ఉండాలి. అంటే 75% అటెండెన్స్ ఉండాలి స్కూల్లో. ఇక ఐదోది ఏంటంటే, తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇక ఆరోది ఏంటంటే, కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితిలోనే ఉండాలి. ఇవి అర్హతలు. ఇక ఈ పథకానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే, విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేట్, రెండోది తల్లి యొక్క ఆధార్ కార్డు, మూడోది తల్లి యొక్క బ్యాంకు వివరాలు, నాలుగవది నివాస పత్రము లేదా రేషన్ కార్డు, రెండిట్లో ఏదో ఒకటి, ఐదోది కుల ధృవీకరణ పత్రము క్యాస్ట్ సర్టిఫికేట్, ఆరోది అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇక ఏడోది పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేట్. ఇవి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా మీరు జూన్ 12వ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెక్ చేసి మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో అర్హులైనటువంటి జాబితాని విడుదల చేస్తుంది. విడుదల చేసి తల్లుల అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే, విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు పడాలంటే ఆ తల్లి అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. దాంతోపాటు NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కూడా లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింకు కాని వారు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా సచివాలయంలో కానీ వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు ఇంకా మీకు మిగిలిన వివరాలు చెప్తారు. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.